సో అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో మనకి ఆన్లైన్ రిజిస్టర్ అనేది iserradmission.in పోర్టల్లో అయితే ఓపెన్ అవుతుందండి. సో ఆ పోర్టల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలండి. అలానే మనం ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయిపోతుందండి. అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత మనకి ఐఐటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మన రిజల్ట్స్ అనేది ఉంటాయండి. రిజల్ట్స్ అది ఆన్లైన్లో మనం ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రిజల్ట్స్. సో దాని తర్వాత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. సో మీకు ఐసర్ స్కోర్ని బట్టి ఏ ఐసర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇన్స్టిట్యూట్లో మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ కంప్లీట్గా మీకు వచ్చిన స్కోర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఆ స్కోర్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్గా మనకి ఐసర్ మెరిట్ స్కోర్ని బట్టి సీట్ అలాట్మెంట్ చేస్తారు. అలానే మన కేటగిరీ వైజ్ కూడా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత సో ఆ కాలేజ్ సంబంధించిన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఫీ పే చేసిన తర్వాత మనకి కాలేజ్కి వెళ్ళి లేదా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. వై చూస్ ఐఐటి? సో ఎవరైతే రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ గా ఆలోచించే స్టూడెంట్స్కి అయితే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పుకోవచ్చండి. సో అలానే హయ్యర్ స్టడీస్ కోసం కూడా ఈ ఐసర్స్ ఇన్స్టిట్యూట్స్ మనకి ప్లస్ అవుతాయండి. సో అలానే ఇన్స్టిట్యూట్స్లో మనకి వరల్డ్ క్లాసిక్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయండి. ఎక్స్పోజ్డ్ టు అడ్వాన్స్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి. అలానే ఎక్స్పర్ట్ మెంటర్స్ కూడా ఇన్స్టిట్యూట్స్లో ఉంటారండి. ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, ఫ్లెక్సిబిలిటీ టు స్టడీ అక్రాస్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్. సో అలానే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనం బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేస్తే బ్రైట్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. సో ఇదండి ఓవరాల్గా ఐఐటి సంబంధించిన ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.